హలో అండి. నిన్న రవ్వ ఇడ్లీ చేద్దామని చెప్పి నిన్నైతే ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు స్టీల్ గ్లాస్తో కొలత ప్రకారం కరెక్ట్ కొలతలతో వేసుకుంటే బాగా వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువైనా గట్టిగా వస్తుందన్నమాట. స్టీల్ గ్లాస్తో 2 రవ్వ వేసుకున్నాను, నానబెట్టుకునేసాను. దాంతో స్టీల్ గ్లాస్ హాఫ్ గ్లాస్తో ఉద్దిపప్పు నానబెట్టుకున్నాను తంతనిగా. సరే ఇంకెట్టా రోల్ ఉంది కదా, ఇంకా గమ్మున ఎందుకు ఉండేది అని చెప్పని రోట్లో అయితే రుబ్బుకుంటున్నానండి. మీరు మిక్సీ గ్రైండర్లో కూడా వేసుకునేయచ్చు. ఇంకా రోట్లో రుబ్బుకున్నాను, నున్నగా బాగా రుబ్బేసి దాంట్లోనే ఈ ఇడ్లీ రవ్వను కూడా కడిగి రోట్లో వేసి రుబ్బుకున్నానండి. ఇడ్లీ పదునుగా వచ్చేటట్టు, మరి నీళ్ళగా కాకుండా ఆ విధంగా అయితే రుబ్బి పెట్టుకున్నాను అనమాట. నిన్న మా వారికి రోట్లో చేస్తుంటే, ఇంకా మట్టి పాత్రలో వండుతుంటే, నా పెండ్లి ఇన్నేళ్ళైనా కూడా ఒక్కరోజు కూడా నన్ను వంట బాగా చేస్తున్నావు అని మెచ్చుకున్న వాళ్ళు కాదనమాట. కానీ ఇట్లా చేస్తుంటే మాత్రం చాలా టేస్ట్గా బాగుందని మాత్రం ఒక మాట అంటున్నారు. సంతోషమే. అందువల్ల అయితే ఇంకా ఇడ్లీ రవ్వ ఈ విధంగా అయితే రుబ్బి పెట్టుకున్నానండి. అంటే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానులేండి. బయట అదేం పులవాల్సిన పని లేదు, బాగానే పులిచిపోతుంది. బాగానే ఫ్రిడ్జ్లో అయినా కూడా ఆ స్టీల్ గ్లాస్తో అలా వేసుకున్నాను అనమాట కొలతలు. సరే అని చెప్పి ఉదయం అయితే పల్లీల చట్నీ చేసేద్దాము అని చెప్పి ఉట్టి పల్లీలతోనే చింతపండు, కొద్దిగా ఉప్పు, ఎండుమిర్చి, శనగగింజలు, చిటికెడు బెల్లం వేసి పల్లీల చట్నీ అయితే చేసేసానండి. ఇంకైతే ఇడ్లీలు ఈ విధంగా అయితే పోసి పెట్టుకునేసాను 2 తట్టలు. పిల్లలకు స్కూల్కి టిఫిన్కి తినేసిపోతారు కదా, అందుకోసమని ఇంక ఈ విధంగా వచ్చిందండి. మెత్తగా స్పాంజ్ లాగా ఇడ్లీ అయితే చాలా మెత్తగా బాగా వచ్చిందనమాట ఇడ్లీ. ఇంకా మా వాడికి టైం అవుతుంది అని చెప్పి చూడండి, తుంచితే కూడా ఎంత స్మూత్గా ఉందో ఇడ్లీ అయితే. ఆ విధంగా వస్తుందన్నమాట కొలతలు కరెక్ట్గా వేసుకుంటే. ఒకవేళ ఉద్దిపప్పు ఎక్కువ వేసినా అతుక్కుపోతుంది అనమాట ఇడ్లీ. దోశలు అయితే రావండి, ఇడ్లీలే వచ్చేది. ఇంకా పల్లీల చట్నీ అయితే ఈ విధంగా చేశానన్నమాట. ఇడ్లీలకు ఆ విధంగా కొలతల ప్రకారం వేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలు మెత్తగా చాలా బాగా వస్తాయండి. రవ్వ ఎక్కువైనా ఉద్దిపప్పు ఎక్కువైనా అతుక్క పొడుస్తుందన్నమాట ప్లేట్లకి. ఈ పక్కా కొలతలతో ఈ విధంగా చేసుకున్నారనుకోండి, ఇడ్లీలు బాగా వస్తాయి. ఈరోజైతే మా టిఫను రవ్వ ఇడ్లీ పల్లీల చట్నీ అనమాట.